తన మీద తనకి నమ్మకం లేనివాడే ఇది ఎలా ఉంది అని అడుగుతాడు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా చెప్పే వరకు ఆగుతాడు. ఎలాగో చెప్తారు, విన్నవాళ్ళ అనుభూతి చెప్పరా, తిన్నవాళ్ళ అనుభూతి చెప్తారు. వాళ్ళ నోటికి రుచి బాగా ఉంటే ఇంట్లో బ్రహ్మాండంగా ఉంది అనకుండా ఎలా ఉంటాం. కానీ చాలామంది స్త్రీలు అంతవరకు ఆగలేరు. ఎలా ఉంది అని అడుగుతారు. మొహమాటానికి ఏదో ఉందంట. నిజంగా బాగుంటే అడగకుండా చెప్పేస్తాం. అంటే ఏ వృత్తి పని మనం నేర్చినా, అది ఉపన్యాసమైనా, వంట అయినా, ఏ పని, వైద్యమైనా, ఏదైనా సరే అవతల వాడి నోట ఆ స్పందన వచ్చే వరకు కాస్త ఆగాలి. ఆగలేడు భీముడు. అందుకనే ఏ వీటన్ మిగులంగా ఎవడు లేడు ఎవ్వంగులంజుచినన్. వంట పని విషయంలో నన్ను మించగలిగిన వాడు అసలు ఏ నగరంలో కానీ ఎక్కడా ఎవడు లేడు. ఈయన అసలు ఉద్దేశం ఏంటంటే వంట పని కాదు, ఎవరినైనా చితగొట్టడంలో కూడా మనం మించిన వాళ్ళు లేడు. చెప్పట్లేదు ఇప్పుడు. అసలు విషయం అది. వంట కంటే ఈయన బాగా చేతనైంది పెంట. ఆ విషయం చెప్తే బాగుండదు, చెప్పకుండా ఉండలేడు. అలా ఆపలేడండి లక్షణం. ఆ వాక్ ఆపుకోలేడు. అందుకని ఏ పనులున్నా సరే ముఖ్యంగా గుద్దేయమంటే నేను కూడా గుద్దేస్తాను. మళ్ళీ విరాటరాజు రాజ్యానికి ఎవరు లేకుండా అనాథ అయిపోవాలి రాజ్యం. ఆ మాట లోపల ఉంది, పైకి అంటలేదు. ఉద్యోగం ఇవ్వడానికి.